హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీపై పెద్ద అప్డేట్ అయితే చూస్తున్నామండి. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వార్తకు సంబంధించి ఓ అప్డేట్ అయితే బయటకు వచ్చిందండి. 8వ వేతన సంఘం 2024 పూర్తి బడ్జెట్కు ముందు ప్రతిపాదించబడింది. 8వ వేతన సంఘంలో ప్రాథమిక వేతనం, అలవెన్స్లు, పెన్షన్ ఉంటాయి. జూలై నెలాఖరులో బడ్జెట్ని అయితే ప్రవేశపెడతామని, ఇక బడ్జెట్లో 8వ వేతన సంఘంపై కూడా ప్రభుత్వం చర్చిస్తుందని భావిస్తున్నారు. 8వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల భత్యాలు అయితే భారీగా పెరగనున్నాయి. దీంతో ఉద్యోగ పెన్షన్లు భారీగా లబ్ధి అయితే పొందుతారండి. ఇక క్యాబినెట్ సెక్రటరీకి లేఖ అయితే రాశారండి. ఇందులో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ పే కమిషన్ ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఏర్పాటు చేయబడుతుంది. ఈ కమిషన్ ఉద్యోగుల వేతనాలు, అలవెన్స్లు మరియు ప్రయోజనాలు సమీక్షిస్తారు. ఇక ద్రవ్యోల్బణం వంటి అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పి కమిషన్ అయితే సూచిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కమిషన్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారండి సిబ్బంది. ఇక నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు అయితే చేపట్టిన తర్వాత 1 కోటి మందికి పైగా ఉద్యోగులు ఆయనపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కోవిడ్ తర్వాత ద్రవ్యోల్బణం సగటు 5.5%. గతంలో ద్రవ్యోల్బణం 4% మరియు 7% మధ్య ఉండేది. ద్రవ్యోల్బణం 2016 నుండి 2023 వరకు కూడా కోవిడ్కు ముందు స్థాయిలో అధిగమించింది. ఇక స్థానిక మార్కెట్లో వస్తువుల ధరలు 80% కంటే ఎక్కువ పెరిగాయి. ఈ మేరకు మిశ్రా కేంద్రానికి సమాచారం అయితే ఇచ్చారు. ఇక 1/7/2023 వరకు కూడా 46% డియర్నెస్ అలవెన్స్ ఇవ్వబడింది. ఇప్పుడు ఈ డియర్నెస్ అలవెన్స్ 50%కి అలవెన్స్లను మరింత పెంచాలని ఉద్యోగులు అయితే భావిస్తున్నారు, డిమాండ్ కూడా చేస్తున్నారు. త్వరలో వేతన సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి లేఖలో స్పష్టం చేశారండి. ఈ సమయంలో జీతం మ్యాట్రిక్స్ని సమీక్షించాలని సిఫార్సు చేయబడింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా పే కమిషన్ మార్పులు అవసరం. ఈ లేఖలో జనవరి 1, 2024 నుండి ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 50% ఉంటుందని మిశ్రా అయితే ఊదకనిచ్చారు. ఇక సిసిఎస్ రూల్స్ 1972లో అయితే ఇక ఎటువంటి మార్పు కాలేదని కూడా పేర్కొంది. ఇక 2024 జనవరి నుండి ప్రభుత్వ ఉద్యోగులకి 50% డిఏ అందజేస్తున్నారు. కొత్త ఉద్యోగుల పెన్షన్కు సంబంధించి పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2024 నుంచి పెన్షన్ నిబంధనలు కూడా మార్చాల్సి ఉందండి. 8వ వేతన సంఘంపై ఇంకా చర్చ జరగాల్సి ఉండగా త్వరలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.